నా ప్రియ తమ్ముడు చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఇంట్లో కలుగుతున్న శ్రమలు, నీ ఒంట్లో కలుగుతున్న శ్రమలు, నీ వ్యవసాయ వ్యాపార ఉద్యోగాలు కలుగుతున్న శ్రమలు ఎందుకు వచ్చినాయి ఒకసారి ఆలోచన చేస్తున్నారా? సాతాను ముడుతున్నాడేమో, సాతాను తాగుతున్నాడేమో, సాతాను నీ జీవితంలో కార్యం చేస్తున్నాడేమో, సాతాను వల్ల నీవు ఇబ్బంది పడుతున్నావు ఎప్పుడైనా ఆలోచన చేశారా? చాలామంది ఈ విషయంలో దృష్టి పెట్టకుండా ఏం చేస్తారు తెలుసా? ఏదో జరిగిపోతుంది, తలరాతలాగా మారిపోయింది, లేకపోతే ఎవరో చేతపడితనం చేశారు, ఎవరో చెల్లంగితనం చేశారు, ఎవరో అది చేశారు, ఇది చేశారు, మా జీవితంలో అలా జరిగింది ఇలా జరిగింది అనుకుంటారు. కానీ నా ప్రియ తమ్ముడు చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఏం జరిగినా సాతాను మూలము గనుక సాతాను మీద మనం ఏం చేయాలి చెప్పండి? ఆత్మీయ దాడి చేయాలని చాలామంది గ్రహించారు. నా ప్రియ తమ్ముడు చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, మీ జీవితంలో ఎదుర్కొన్న ప్రతి విధమైన సైతాను శక్తుల వల్ల కలిగే ప్రతి విధమైన శోధన నుంచి నువ్వు బయటపడాలంటే నా ప్రియ తమ్ముడు చెల్లి వినండి, జాగ్రత్తగా వినండి. మీరు చేయవలసింది ఏంటంటే ఉపవాసం అనే దాడి చేయాలి. ఏం చేయాలి? ఉపవాసం అనే దాడి చేయాలి, ప్రార్థన అనే దాడి చేయాలి. ఎవరి మీద? సాతాను మీద. దేవుని ఒక వాక్యం చెప్తుంది, ఎప్పుడైతే ఉపవాసము ప్రార్థన నువ్వు చేస్తూ దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించుకుంటావో, దేవుని చిత్తమైతే మరొక రోజు చెప్తాను సర్వాంగ కవచం ఏంటో, దేవుడిచ్చే ఆయుధాలను ధరించుకుంటావో ఆ ఆయుధాలతో నువ్వేం చేయి? వాటి మీద దాడి చేయి. అప్పుడు వాడు నీ దగ్గర నుండి పారిపోతాడని పరిశుద్ధ గ్రంథం లేవనెత్తుంది, మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం చేయాలి? సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఏం చేయాలి? సాతాన్ని మనం ఏం చేయాలి? ఎదుర్కోండి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి చెప్పండి పారిపోతాడు. శోధనలు ఎక్కువైనప్పుడు, బాధలు ఎక్కువైనప్పుడు మనం ఏం చేయాలి? ఇబ్బందులు ఎక్కువైనప్పుడు ఏం చేయాలి? దేవుని సందులో మోకరించి బిడ్డలతో కలిసి, కుటుంబంతో కలిసి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, సంఘముగా సహవాసముగా దేవుని దగ్గర చేతులెత్తి మనం ప్రార్థన చేస్తామో, మనకు ఎదుర్కొన్న ప్రతి విధమైన కీడు, శోధన, ప్రతి విధమైన ఇబ్బందికరమైన పరిస్థితులన్నీ కూడా మన యొక్క జీవితాల్లో నుంచి ఆయనే కన్నుమరుగు చేసి ఆయనే మన జీవితంలో విజయాలు ఇస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరచాలి.